తమిళనాడులోని సేలం జిల్లాలోని ఓ హోటల్లో చిల్లీ చికెన్లో కోడి మాంసానికి బదులుగా గబ్బిలాల మాంసం విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయారు. సేలం జిల్లాకు చెందిన సెల్వం, కమల్లు తమ బిజినెస్ను ఎక్స్క్లూజివ్ నాన్ వెజ్ అని బ్రాండ్ చేశారు. మా చికెన్ రుచి ఆకాశాన్ని తాకుతుందని స్ట్రీట్ వ్యాపారులకు చెప్పి వాళ్లను కన్విన్స్ చేశారు. స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లలో, చిన్న చిన్న హోటళ్లలో ఈ స్పెషల్ చికెన్ ఘాటుగా అమ్ముడైంది. కస్టమర్లు రుచి చూసి అబ్బా, ఈ చికెన్ ఏదో డిఫరెంట్గా ఉందని అనుకున్నారు. కానీ అది గబ్బిలం మాంసం అని గుర్తుపట్టలేకపోయారు. కానీ ఓ స్థానికుడికి అనుమానం వచ్చి ఈ చికెన్లో ఏదో తేడా ఉందని ఫిర్యాదు చేశాడు. వెంటనే అటవీశాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. సమాచారం ప్రకారం సేలం జిల్లా డేనిష్పేట అడవుల్లో గబ్బిలాల వేటలో ఉన్న సెల్వం, కమల్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి తుపాకులు, గబ్బిలాల మాంసం స్టాకులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కమల్, సెల్వం ఇద్దరు గతంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాలు చేసిన అనుభవం ఉన్నవారేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చికెన్ ధరలు పెరగడంతో గబ్బిలాల బాట పట్టారని తెలిసింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.